వెర్రి వెయ్యి విధాలను సామెత. ఎవడి వెర్రి వాడికి ఆనందం. కానీ దేశం పిచ్చిని తన పిచ్చిని చేసుకున్న ఒక క్రికెట్ అభిమాని ఉన్నాడు. అతని పేరు సుధీర్ గౌతమ్. మీరు అతన్ని ప్రతి క్రికెట్ ఆటలోనూ చూడకుండా ఉండరు. ఒంటి నిండా జాతీయ జెండా రంగు పూసుకుని చేతిలో పెద్ద జెండాతో ప్రతి భారత జట్టు పరుగులకి జెండా ఎగరేస్తాడు. జై భారత్ అని అరుస్తాడు. క్రికెట్ స్టేడియం అంతా మారుమవుతుంది. 6-7 నుంచి సచిన్ తెందూల్కర్కి వీరభక్తుడు. 2002లో సచిన్ పిచ్చి ప్రారంభమైంది. 2003లో ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో 3 దేశాల కప్పు కోసం ఆడుతున్నప్పుడు 3 వారాల పాటు బీహార్లో ముజాఫర్పూర్ నుంచి బొంబాయికి 1700 కిలోమీటర్ల సైకిల్ తొక్కుంటూ కేవలం సచిన్ని కలుసుకోవడానికి వెళ్ళాడు. ట్రైడెంట్ హోటల్లో సచిన్ పత్రికా సమావేశం జరుగుతోందని తెలిసి వెళ్ళాడు. సచిన్ అతని ఇంటికి భోజనాన్ని తీసుకెళ్లాడు. తర్వాత మ్యాచ్కి సచిన్ టికెట్ ఇచ్చాడు. కటకాట్లో సచిన్ కాళ్ల మీద పడ్డానికి గ్రౌండ్ మధ్యకి పరిగెత్తాడు. పోలీసులు పట్టుకున్నారు, బయటికి తగిలేశారు. హైదరాబాద్లో ఆస్ట్రేలియా మ్యాచ్లో సచిన్ సెంచరీ చేసినప్పుడు గ్రౌండ్లోకి పరిగెత్తి సచిన్ కాళ్ల మీద పడ్డాడు. ఈసారి పోలీసులు తన్ని జైల్లో పడేశారు. ప్రతి ఏడు తన ఊర్లో పండే లీచీ పళ్ళు తెచ్చి సచిన్కి ఇస్తాడు. సచిన్ ఇతనికి క్రికెట్ మ్యాచ్ టికెట్ కొని పెడతాడు. తన ఊళ్ళో సుధా డైరీలో పనిచేసి విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాల్సిన డబ్బు సమకూరగానే ఉద్యోగం నుంచి మానేశాడు. 2004లో పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి సైకిల్ మీద పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. 2009లో కాన్పూర్ మ్యాచ్ చూడడానికి గేట్లు దూకి ఇతని పోలీసులు చావగొట్టారు. సచిన్ అడ్డుపడ్డాడు. 2011లో ప్రపంచ కప్ గెలిచినప్పుడు సచిన్ని తన ఆటగాళ్ల గదిలోకి పిలిచి ప్రపంచ కప్ను పట్టుకొనిచ్చాడు. అది గౌతమ్ జీవితంలో గొప్ప క్షణం. సచిన్ ఆట ఆడే వరకు అతని ఒంటి మీద జాతీయ జెండాతో పాటు తెందూల్కర్ అనే అక్షరాలు రాసుకునేవాడు. సచిన్ ఆట విరమించాక మిస్ యూ సచిన్ అని రాసుకుంటాడు. ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఒక రేడియో ఛానల్ ఇతని ఖర్చులు భరించింది. అయితే మ్యాచ్ నాడు ఆస్ట్రేలియా చేరడానికి వీసా దొరకలేదు. గౌతమ్ వెంటనే సచిన్కి ఫోన్ చేశాడు. సచిన్ ఢిల్లీలో ఆస్ట్రేలియా రాయబార ఉద్యోగులతో మాట్లాడాడు. 1 రోజులో వీసా వచ్చేసింది. ఒంటి నిండా రంగు వేసుకోవడానికి రంగు డబ్బాలు తనతో తీసుకెళ్తాడు. ఒకసారి న్యూజిలాండ్ అధికారులు విమానంలో రంగులు తీసుకెళ్లినందుకు 65,000 జరిమానా వేశారు. మళ్లీ సచిన్ రాయబారి కార్యాలయానికి ఉత్తరం రాశాడు. జరిమానా రద్దయింది. 33 ఏళ్ళు వచ్చినా గౌతమ్ పెళ్లి చేసుకోలేదు. నా పిచ్చితో మరో అమ్మాయి జీవితాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నది అతని సమాధానం. ఈ పిచ్చి మొదలయ్యాక తన తండ్రికి ఇష్టం లేదని తెలిసి ఆయనతో మాటలు మానుకున్నాడు. తల్లి చెల్లితో మాట్లాడు. నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం భారత టీం నా ప్రాణం. అయితే సచిన్ సార్ పేరే నా శరీరం మీద ఉంటుంది. కాళ్లలో శక్తి ఉండి నడవగలిగే వరకు సచిన్ పేరే నాకు మంత్రం అన్నాడు గౌతమ్. ఇటీవల బంగ్లాదేశ్లో భారతదేశం ఆడుతుండగా సెహ్వాగ్ బంగ్లాదేశ్ బౌలర్ని 4 ఆర్లు కొట్టాడు. గౌతమ్ జెండా రెపరెపలాడింది. స్టేడియం జై భారత్ అంటూ ప్రతిధ్వనించింది. బంగ్లాదేశ్ అభిమానులు గౌతమ్ని సావగొట్టారు. జెండాని చింపేశారు. అభిరుచి అభిమానమై, అభిమానం భక్తి, భక్తి అంచులు తెంచుకొని పిచ్చిగా స్థిరపడి ఆ పిచ్చిని వృత్తి చేసుకున్న విచిత్రమైన వ్యక్తులు వీరు. ఆట ఆడేవారికి తృప్తి ఉంది, ఆదాయం ఉంది, కీర్తుంది, భార్యలున్నారు, ప్రియురాళ్లున్నారు, రిటైర్ అయ్యే వయస్సుంది. కానీ గౌతమ్కి తల్లిని, తండ్రిని, చెల్లిని, ఉద్యోగాన్ని, చదువుని, భవిష్యత్తుని, రేపుని వదులుకున్న పిచ్చి మాత్రమే ఉంది. ఆ పిచ్చి వృత్తిగా మారి వ్యాపకమైంది. మంచి ఆటను చూసి ఆనందంగా చప్పట్లు కొడతాం. చప్పట్లకి అస్తిత్వం లేదు, ఆనందానికి ఉంది. గ్రౌండ్లో ఆట ఆడే ప్రతి ఆటగాడికి రేపుంది. ఈ పిచ్చిగా క్షణాన్ని ఊరించే మైకం మాత్రమే ఉంది. మైకానికి అస్తిత్వం లేదు, కానీ మైకానికి కారణానికి ఉంది. కొన్ని 100 మంది విశాఖ స్టేడియంలో నాతో ఫోటోకి వెంటపడ్డారు. గౌతమ్తో ఫోటో తీయించుకోవడానికి నేను ఆహ్వానించాను. ఆనందంగా వచ్చాడు. నేనెవరినో చెప్పాను. అతని ముఖంలో స్పందన లేదు, ఒకటే ఆవేశం, ఆటగా ఆనందించే మైకం. విక్టరీ గుర్తుపెట్టి నిలబడ్డాడు. సుధీర్ గౌతమ్ త్యాగి. నాకు జాలేసింది. ఏ కాస్తో అతనికంటే నేనే చిన్నవాడిని అనిపించింది.